శ్రీకర్ మీద గన్ ఫైరింగ్ చేసిన వాడు ఎవడో తెలియలేదు. అవని తాళిని దొంగిలించిన వాడు ఎవరో కనపడలేదు. ఇంక మనం గుడిలో ఎంతసేపు ఉన్నా లాభం లేదు. బయలుదేరదాం అత్తయ్యా. ఎవరే నువ్వు? ఈ వేషం ఏంటి? మా ఎదురుగా ఎందుకు వచ్చి నిలబడ్డావు? ఇదిగే దయ్యం మొహం వేసుకుని అలా చూస్తావేంటి? చెప్పా. తీసుకోండి మీ తాళి. దొంగను పట్టుకున్నాను. అతని దగ్గర నుంచి మీ తాళిని తీసుకున్నాను. తొందరగా మెడలో వేసుకోండి. అది మీ మెడలో లేకపోతే మీ వారికి ఆపద కలుగుతుందని మీరు భయపడ్డం నేను చూశాను. అందుకే ఆలస్యం చేయకుండా వేసుకోండి. నువ్వు ఎవరమ్మా? నేనప్పుడప్పుడు ఈ గుడికి వస్తుంటాను. కొన్ని దీక్షలు చేస్తుంటాను. అందుకే ఈ విధంగా ఉన్నాను. నా సౌభాగ్యాన్ని కాపాడావు. నీకు రుణపడుంటాను తల్లి. అయ్యో, అంత మాట అనకండి. నాకు చేతనైంది నేను చేశాను, అంతే. మా కొడుకుని ఆపద నుంచి గట్టెక్కించావు తల్లి. నీ మేలు మరవలేము. పర్వాలేదండి. అమ్మవారు ఈ కార్యాన్ని నాతో చేయించాలి అని తలపెట్టినట్టుంది. అందుకే చేయగలిగాను. లేదంటే నేనెంత నిమిత్త మాత్రురాలిని. నీ గొంతు ఇదివరకు విన్నట్టనిపిస్తోంది. నీ వేషం వెనుకున్న రూపాన్ని ఇదివరకు చూసినట్టుగా ఉంది. లేదండి, మీరు నన్నెప్పుడు చూడలేదు. నా గొంతెప్పుడు వినలేదు. ఇంక నేను వెళ్తానండి. ఏ ఆగు, ఎవరు నువ్వు? సహాయం చేయడానికి వచ్చిన దాన్ని నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇక మీ దారి మీది, నా దారి నాది.